వెల్కమ్ టు కనిష్క ఐఏఎస్. సండే ప్రోగ్రాంలో భాగంగా మనం ఈరోజు ఓ మిత్రుల కథను చెప్పుకున్నాం. ముఖ్యంగా మనం జీవితంలో అభివృద్ధి చెందాలనడానికి మన మిత్రబృందం కూడా ఒక కారణమే. ఎలా అంటే మన సమూహంలో అంటే మన గ్రూప్లో పాజిటివ్ థింకింగ్ ఉన్న మెంటాలిటీ కలిగిన ఫ్రెండ్స్ కనుక ఉంటే ఖచ్చితంగా మన అభివృద్ధి అనేది ఒకలాగా ఉంటుంది. నెగిటివ్ థాట్తో ఉన్న వాళ్ళని చూస్తే మనం మరోలా మన ఆలోచన విధానం మారిపోతుంది. అందుకే మన గ్రూపులో ఎలాంటి వాళ్ళు ఉండాలన్నది చూసుకోవాలి. ఈ ప్రపంచంలో ఒక మహనీయుడు విన్స్టన్ చర్చిల్ ఒకసారి చెప్పిన కొటేషన్ ఏంటంటే, అసలు విన్స్టన్ చర్చిల్ ఎవరో కూడా మనకు తెలియాలిగా. ఈయన 2వ ప్రపంచ యుద్ధ కాలంలో బ్రిటన్కు ప్రధానమంత్రిగా పనిచేసిన వారు, గొప్ప వక్త. ఆయన ఒక సందర్భంలో చెప్తూ, టెల్ అబౌట్ యువర్ ఫ్రెండ్స్, ఐ విల్ టెల్ అబౌట్ యూ అన్నాడు. నీ మిత్రుల గురించి నువ్వు చెప్పరా, నీ గురించి నేను ఏదో చెప్తాను అంటాడు. అంటే మనం ఏ సమూహంలో ఉన్నామనడానికి ఒక నిదర్శనం అని చెప్పొచ్చు. బెస్ట్ ఫ్రెండ్స్గా మనం చెప్పే ఒక గ్రూప్ కూడా శ్రీకృష్ణుడు, అర్జునుడు కూడా చెప్తాం. వాళ్ళిద్దరి మధ్యలో బంధుత్వం ఎలాంటిది ఉన్నా మంచి స్నేహితులుగా గుర్తించబడ్డవారు వారు కూడా. మీరు చూడండి, పాండవులు అనేక సమస్యలు ఎదుర్కొని ఉన్నప్పటికీ కూడా ప్రతి సమస్యకు పరిష్కారాన్ని తీసుకొని స్నేహితుడిగా వచ్చిన వారే లార్డ్ కృష్ణ అన్నది మనకు తెలుసు. అందుకే మనం కూడా మీరు చేస్తున్న కార్యక్రమంలో విజయవంతం అవ్వాలి అంటే ఒక చక్కటి స్నేహ బృందం అనేది ఉండాలి. దీన్నే మనం కాంపిటేటివ్ ఎగ్జామ్లో కంబైన్డ్ స్టడీ అనే పేరిట పిలుస్తాం, అంతే కదా. మీరందరూ బాగా చదవాలి అన్న సమూహంలో కనుక ఉంటే ఖచ్చితంగా మీ ప్రిపరేషన్ స్థాయి అనేది పెరుగుతుంది. కాకతాళీయంగా సమయం వృధా చేసేవాళ్ళు, సరదాగా ఉండే వాళ్ళ గ్రూప్లో మనం కనుక చేరితే నిజంగా మన కాలం కూడా అదేగా గడిచిపోతూ ఉంటుంది. చూడండి, కాలగమనంలో 2024 సంవత్సరం చూస్తే దాదాపు 11 నెలలు అయిపోయింది. ఇంకా పట్టుమని 30 రోజుల కాలం మాత్రమే మనకు మిగిలింది అనిపిస్తుంది. ఒక్కసారి మీకు సంబంధించిన రివ్యూ చేసుకోండి. గడిచిన 11 నెలల్లో మనం ఏం సాధించామన్న దానికైతే చూస్తే. కాబట్టి ఖచ్చితంగా ఈ రాబోయే కాలం మనకు సరిగ్గా ఉండాలి అనుకున్నా మన గ్రూప్లో పాజిటివ్ థింకింగ్ ఉన్న బెస్ట్ ఫ్రెండ్స్ అనే వాళ్ళు మాత్రం రావాలి. అది మన ఎంపికను బట్టే ఆధారపడి ఉంటుంది. చెప్పాను కదా, మన స్నేహం మనని విజయానికి ఇవ్వచ్చు. రాంగ్ మెథడ్లో కనుక ఉంటే డెఫినెట్గా నెగిటివ్ రిజల్ట్ ఉండొచ్చు. అందుకే ఎప్పుడైనా పాజిటివ్ థింకింగ్ ఉన్న గ్రూప్లో మనం ఉండడం వల్ల డెఫినెట్లీ పాజిటివ్నెస్ అనేది మనం పెంచుకునే అవకాశం కూడా పెరుగుతుంది. చివరిలో మనం చెప్పుకోవాల్సి వచ్చినప్పుడు మనం చూస్తే, బెటర్ టు యూ చూస్ పాజిటివ్ థింకింగ్ ఫ్రెండ్స్. వీలైనంత వరకు నెగిటివ్ సర్కిల్ కనుక మన చుట్టూ ఉంటే అంతే తొందరగా మనం బయటకు వెళ్ళిపోవడం చాలా ముఖ్యం. సో ఇన్ సర్కిల్లో ఉంటారా, అవుట్ ఆఫ్ ది సర్కిల్లో ఉంటారా, ఇన్ బాక్సా, అవుట్ ఆఫ్ ది బాక్సా అన్నది మనం నిర్ణయించుకోవాలి. Thank you all. We'll meet next Sunday with a new concept.